ఈరోజు మనతో పాటు మల్లేష్ గారు ఉన్నారు. ఆయన రెండో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎందువల్ల చేసుకోవాలనుకుంటున్నారు? కారణం ఏంటి తెలుసుకుందాం. మల్లేష్ గారు, హ్మ్. మీరేం వ్యాపారం చేస్తుంటారు? మామూలుగా చిన్నగా కూరగాయల వ్యాపారము. మామూలుగా రోడ్ల మీద కూర్చుండి రాశి ఫలాలు చెప్తుంటా. అట్లా మామూలుగా నేను నేర్చుకున్న విద్య కొంచెం ఉన్నది. అయితే ఆ విద్యకు తోడుగా ఉండి మరి నడుచుకునే తోడుండాలని కోరుకుంటున్నా. మరి మీ భార్య ఏమైంది? గొడవ ఏంటి అట్లా? విడాకులయిపోయింది. అది ఎట్లా అంటే ఇగ ఇప్పుడు 47 సంవత్సరాలు ఉంటా నేను. హ్మ్. అయితే నాకు తోడుగా ఉండి ఒక భార్య దొరకాలి. మేము యాదవులము. హ్మ్. అయితే నాకు తగ్గ బీసీలు ఎవరైనా పర్వాలేదు. ఏదో నా వంశం నిలబెట్టుకోనికి అట్లా సహకారంగా ఉండాలి అట్లా. అంటే మీకు నెలకెంత ఆదాయం వస్తది? అంటే ఇగ మామూలుగా ఒకసారి 12, ఒకసారి 15 అట్లా. ఈ వ్యాపారం మీద నమ్మకం కాదు కదా! అవును. మరి మీ భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నారు? కారణాలేంటి? అయితే దానికి కారణాలు అప్పుడు తెలియక ఇగ వదలడం జరిగింది. అయితే ఒకరి మాట ఒకరు వినకపోవడం వల్ల అట్లా. హ్మ్. హ్మ్. అయితే గ్రామ పంచాయతీలో గూడా అది నేను అబద్ధం చెప్పినా గూడా గ్రామ పంచాయతీలో నిజాలు తెలుస్తాయి గదా! హ్మ్. దాగదు గదా! హ్మ్. అయితే నిజం గూడా తెలుసుకోవచ్చు సీక్రెట్‌గా పోయి. నేనిక్కడే ఉంటా. మా ఊరికి పోయి పలానా మనిషి ఎట్లాంటి వాడు అని నిజం తెలుసుకోవచ్చు. హ్మ్. హ్మ్. మరి ఇప్పుడు ఏ ఊళ్ళో ఉంటున్నారు మీరు? హ్మ్. ఏ ఊళ్ళో ఉన్నారు మీరు? ఇప్పుడు నేను నరసాపూర్‌లో ఉన్నా. కిరాయి రూమ్‌లో ఉండి మామూలుగా పుస్తకాల వ్యాపారము ఏదో అప్పుడప్పుడు రాశి ఫలాలు చెప్పుకోవడము. అప్పుడప్పుడు కూరగాయల బాక్స్ తీసుకొని అమ్ముకోవడము. ఇట్లా మామూలుగా ఒక 400 అట్లా. హ్మ్. రోజు అయితే మీకు ఎటువంటి భార్య కావాలి? అదే ఇప్పుడు నేను నేర్చుకున్న విద్యకు కూడా ఆటంకం లేకుండా ఉండాలి. మేము మామూలుగా రాశి ఫలాలు చెప్తుంటా అప్పుడప్పుడు. హ్మ్. రాశి ఫలాలు చెప్తే కూడా 2, 3 వందలొస్తాయి. హ్మ్. అట్లా ఆయుర్వేదిక్ చిట్కావులు కూడా అమ్ముకుంటా అప్పుడప్పుడు. హ్మ్. అయితే నాకు తగ్గ తోడుగా ఉండి నా పనిలో సహకారం అందించేటట్టు ఉండాలి. అట్లా. హ్మ్. అంటే ఇంట్లో వంట చేయాలి. తర్వాతేమో ఇల్లంతా తుడుచుకోవాలి. ఇల్లంతా కూడా అంటే అలాగా ఉంటదా అంతాను? పనంతా చేయాలా? ఆ పని చెయ్యాలే. హ్మ్. మరి ఒకటి ఇప్పుడు నాతోటి వాళ్ళు వాళ్ళ భార్యలు కొంతమంది ఇప్పుడు కూరగాయల బాక్స్‌లో తోడు ఉండి కూడా వాళ్ళు కూడా బాజార్లో కూర్చుండి అమ్ముకుంటారు గదా! హ్మ్. అట్లాంటి ఇగ నేను ఒక బాక్స్ తెచ్చేస్తే అమ్మగలిగే శక్తి ఉండాలి ఆమెకు గూడా. హ్మ్. అట్లా. అంటే మీకు విడాకులయిపోయింది. మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నారు? పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? కారణం ఏంటి? అంటే ఇగ ఎట్లా అంటే ఇగ తోడు లేకుండా మనం ఎన్నాళ్ళు వండుకొని తింటాము. హ్మ్. ఒక చేయితోని వంట. హ్మ్. అట్లా ఇగ చింతన చేసుకుంటా కూర్చుంటే బీపీ, షుగర్లు ఎక్కువైపోతున్నాయి ఈ లోకంల. ఓకే. అంటే నాకో సందేహం ఉంది. మొదటి భార్యతో వచ్చిన గొడవే రెండో భార్యతో కూడా అదే గొడవ వచ్చిందనుకోండి. ఏం చేస్తారప్పుడు? ఏంది ఇప్పుడు ఈ రోజులల్లా ఏదో చూసేటప్పుడే మంచి మార్గము లెక్కలో ఆలోచించి చేసుకోవాలి. హ్మ్. ఆమె గూడా నన్ను గూడా మంచోడా కాదా అని ఎంక్వైరీ జేయాలె. ఆమెను గూడా నేను మంచిదా కాదా అనేది ఎంక్వైరీ జేయాలి. హ్మ్. లోపట బ్యాగుంది. అయితే కట్నం ఏమైనా కావాలా మీకేమైనా డబ్బులు? తోడుగా పని చేస్తే చాలు. ఆమె ఇప్పుడు కూరగాయల వ్యాపారం ఉందనుకో, హ్మ్. ఒకవేళ అదృష్టం బట్టి డబ్బున్న అమ్మాయి దొరికినా అదృష్టం అనుకో. హ్మ్. ఒకవేళ నా తోడుగా ఇప్పుడు కూరగాయల బాక్స్ తెచ్చితే ఆమె ఒక బాక్స్, నేను ఒక బాక్స్ అమ్ముకుంటే ఒక 5, 6 వందలు సంపాదించుకుంటాం ఇద్దరం కలిసి. హ్మ్. అట్లా తోడుగా పని జేయాలి. మరి మీ ఏంటి మీ కులం ఏంటి? యాదవులమని చెప్తున్నా గదా! ఆ! యాదవులు. అంటే మీ క్యాస్టోళ్ళే కావాలా? ఎవరైనా పర్వాలేదా? నాకు తగ్గ బీసీలు ఎవరైనా పర్వాలేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీ వయసు 47, 46 అండి? 47 ఉంటది. ఆధార్ కార్డ్ ప్రకారము ఆ! 47 ఉంటది. మరి ఎటువంటి అమ్మాయి కావాలి? అంటే భార్యకి ఎన్ని సంవత్సరాలు ఉండాలంటారు? అంటే నా దగ్గరికొచ్చినాక ఒక సంతానం గావాలని కోరుకుంటున్నా. హ్మ్. అట్లాంటి ఆహా! అంటే మీ వలన పిల్లలు పుట్టాలి. నా దగ్గరికొచ్చినాక ఒక సంతానమైనా పర్వాలేదు అనేది ఒక ఆలోచన. హ్మ్. అట్లా. అంటే చాలామంది ఏమంటున్నారంటే ఎక్కువ మంది సంతానం కావాలని అడుగుతున్నారు. ఒకళ్ళకంటే ఆవిడ ముగ్గురు, నలుగురు అందనుకో రెడీ అవుతారా మీరు? కాదండి. ఇప్పుడు ఆమె ఒకవేళ ముందుకొస్తే దాన్ని సీక్రెట్లు, ముచ్చట్లు ఏదన్నా మాట్లాడుకోవచ్చు. హ్మ్. అట్లా. అంటే మీరు ఒక్కరు చాలంటున్నారు. ఆ అమ్మాయికి ముగ్గురు కావాలని అడిగిందనుకోండి. అప్పుడు గొడవ పెట్టుకుంటారా అని? ఆ! ఇంకా సంతానం ఎక్కువుంటే మంచిదే గదా! హ్మ్. హ్మ్. ఆవిడకి వయసు ఎంతుండాలి? ఇగ వయసు ఎంత అంటే ఇప్పుడు 25 నుంచి ఇక 30 ఇప్పుడు ఎట్లా అంటే హ్మ్. స్త్రీలు పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉండాలి గదా! ఉండాలి. హ్మ్. హ్మ్. అట్లా. అది. ఆ అంటే అవకాశం. మీకు 47 అన్నారు కదా! ఒక 50, 52, 53 అటువంటి వాళ్ళు చేసుకుంటారా? అయితే పిల్లలు పుట్టే అవకాశం దాటిపోతది గదా! హ్మ్. ఏజీల. హ్మ్. పిల్లలు పుట్టే అవకాశం ఉండాలి. పిల్లలు పుట్టే అవకాశం ఉండాలి. ఎంత సంతానమైనా సరే పర్వాలేదు. హ్మ్. హ్మ్. మరి ప్రేమగా చూసుకుంటారా? మళ్ళీ ఆమెను మీకు మందు అలవాటుందా? మందు, సిగరెట్టు?
అయితే నేను అప్పుడప్పుడు భార్య లేదు కాబట్టి అప్పుడప్పుడు వాడుకుంటాను. ఈ భార్య వచ్చిందంటే తాగే డబ్బులు మానేసి భార్యకిస్తే సంతోషపడుతది. అంటే తాగితే ఎంత ఖర్చు అవుతది రోజుకి? అంటే ఒక 5 తీసుకున్నామనుకో, ఈ 200 ఉంది దానికి. 200. అది 3 రోజులు చేసుకుంటా అప్పుడప్పుడు. ఒక్కోసారి 2 రోజులే చేసుకుంటా. ఇప్పుడు ఒకవేళ భార్య దొరికింది తోడుగా నీడగా మాట్లాడుతుంటే ఆ బీపీ అనేది తక్కువైపోయి, బీపీ నాకు షుగర్ ఏం లేవు గానీ, ఒక ఆలోచన శక్తి, డిమాండ్ తక్కువైపోయి, ఇగ మనం అదే డబ్బులు భార్యకిస్తే ఆమెనే వండి పెడతది. ఆ ఖర్చులు చూసుకుంటది అట్లా. మీకు వంటొచ్చా? వంట గాని లేకపోతే ఆవిడకి ఏమన్నా సహాయం చేయగలరా? వంట వంట నేనే చేసుకొని తింటున్నా ఇప్పుడు. హ్మ్. ఒక అమ్మ ఉంది. ఇగ అమ్మ అంటే మా చెల్లెల దగ్గర ఉంటదామె. అయితే ఆమె మన దగ్గరికొస్తే అమ్మ సేవ కూడా చేయవలసొస్తది మనిద్దరం కలిసి. అట్లాగా. ఒకవేళ మీ అమ్మగారొస్తే మీ అమ్మగారు ఆవిడని కూడా చూడాలి. ఆమెను కూడా చూడాలి. 75 సంవత్సరాలు ఉంటాయి మా అమ్మకు. ఇక మామూలుగా మోకాళ్ళ నొప్పులతోని నడుస్తా ఉంటది. అట్లా. సో, ఆమెను కూడా చూసుకోవాల్సొస్తది మన ఇంటికొచ్చినప్పుడు. అంటే తెల్లగా ఉండాలి, నల్లగా ఉండాలి అలాగేమైనా ఉందా? ఎలా అయినా పర్వాలేదా? పళ్ళు ఇయన్నీ కూడా? అంటే ఎట్లా ఉన్నా ఒక అంటే ఇప్పుడు టీవీలో మాట్లాడిన దానికి, మనము డైరెక్ట్‌గా చూసి మాట్లాడిన దానికి తేడాలుంటాయి గదా! చూసి మాట్లాడుకుంటే సరిపోతది. హ్మ్. అయితే చూద్దాం తప్పకుండా నీకు మంచి భార్య దొరకాలని చూద్దాం. చూసి ఒక ముగ్గురు, నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇద్దువు గాని. రెండో పెళ్లి ద్వారా ఇద్దరు, ముగ్గురు పిల్లలు పుట్టారని చెప్పేసి మాకు ఇంటర్వ్యూ ఇద్దురు గాని. సరే. ఓకేనా? సరే సార్. ఓం నమః శివాయ.